నమస్తే, వెల్కమ్ టు N2 న్యూస్. బాపట్ల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఉమ్మారెడ్డి వెంకటేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంకు చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన 70 మంది యువకులు బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు వద్ద నుండి భారీ ర్యాలీగా వచ్చి బాపట్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ వేగసన నరేంద్ర వర్మ గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఇటు చూడండి, అందరూ ఇటు చూడండి, వేనండి ఇటు చూ అనే ఒకసారి మాట్లాడదు సార్, అందరూ ఇలా చూడండి సార్, ఒకసారి ఇటు చూడండి అందరూ. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, వృద్ధులాది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, వృద్ధులాది పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి చంద్రబాబు నాయుడు గారిని మరలా రాష్ట్రాన్ని సీఎం తప్పనిసరిగా చెయ్యాలి అని చాలా మంది తెలుగుదేశం పార్టీకి ఆకర్షణతో బాపట్లలో తెలుగుదేశం పార్టీ గెలిపించాలి అని ఏకైక లక్ష్యంతో ఈరోజు ఎంతో మంది యువత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా జాయిన్ అయ్యారు. వాళ్ళు ఈ రోజు నుంచి తెలుగు యువతగా మారారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు బాధ్యతగా ఉంది. ఈ రోజే రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధినేత జన సైనికుడు పవన్ కళ్యాణ్ కలిసి ప్రజల ఆశీస్సులతో ఉమ్మడి అభ్యర్థిని వేగేశ్వర నరేంద్ర వర్మ నన్ను బాపట్ల నియోజకవర్గాన్ని కేటాయించి ప్రకటించడం అనేది ఈ రోజే జరిగింది. ఇప్పుడే జరిగింది. నేను కూడా తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీలోకి జాయిన్ అయ్యే మీ అందరినీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తూ మీకోసం, మన కుటుంబాల కోసం, బాపట్ల అభివృద్ధి కోసం, వ్యవసాయదారుల కోసం, కార్మికుల కోసం, తెలుగు యువతకి ఉద్యోగాలే కల్పనగా ధ్యేయంగా బాపట్ల అభివృద్ధిలో తీసుకెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ ఈ సీటు కేటాయించడం, దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని మీ అందరి సహకారంతో బాపట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీలో మన ప్రాంత అభివృద్ధికి పాటుపడే బాధ్యతని మీ సహకారంతో నేను ముందుకు వెళ్ళాలని మీ సహకారం అందిస్తూ పార్టీని కాపాడే దిశగా మీ అందరూ పార్టీలో జాయిన్ అయినందుకు మీకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, చిత్తశుద్ధి నిజాయితీగా మీ అందరూ కష్టపడాలని, తెలుగుదేశం పార్టీ కోసం రాబోయే యుద్ధంలో పాలు పంచుకోవాలని, ఆ యుద్ధంలో మన గెలిపే తెలుగుదేశం పార్టీ గెలిపే మన కుటుంబ గెలుపు, మన గెలుపుగా ప్రతి ఒక్కరూ గెలుపుగా ఆలోచించి పనిచేయాలని
మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున కూడా నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.